హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాను. ఈరోజైతే బాపట్ల లోడింగ్కి వచ్చాం కదా, ఆన్ ద వేలో ఉన్నా. రాత్రి నిద్ర వచ్చేసి ఒంగోలు దగ్గర పెట్టి పడుకున్నాం అనమాట. సో ఇప్పుడే మనం అయితే చీరాల వేటపాలెం దగ్గర ఉన్నాం. కరెక్ట్గా చీరాలకి ఇంకొక 5 కిలోమీటర్స్, బాపట్లకు ఒక 15-20 కిలోమీటర్స్లో ఉన్నాం ఫ్యాక్టరీకి. సో మనకైతే రాత్రి ప్రశాంతమైన నిద్ర. 2 డేస్ నుంచి నిద్ర సరిపోవట్లేదు. అంటే పడుకుంటున్నాం కానీ ఏదో పని మీద మళ్ళీ లేపుతూ ఉన్నారు. బండి వెనక్కి పెట్టు, ముందుకు పెట్టు, ప్లగ్గింగ్ చేయి, అది ఇది అని చెప్పి. సో ఈరోజు ప్రశాంతంగా పడుకున్నా. లోడింగ్ ఇప్పుడైతే 8కో 9కో స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఫ్యాక్టరీకి అయితే రీచ్ అయిపోతాము. సో ఒకసారి సూర్యుని చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం బీచ్ దగ్గరలో ఉన్నాం కదా, అందువల్ల ఈ లొకేషన్లో చాలా బాగా కనిపిస్తున్నాడు అనమాట. చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు. నా కెమెరాలో ఏమాత్రం కనిపిస్తుందో మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు, ఎలా కనిపిస్తుంది అనేది, ఎంత బాగా కనిపిస్తున్నాడు అనేది కూడా మీరే చెప్పాలి. నాకైతే చూడడానికి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే ఇక్కడ. సో పొద్దునే ఒక మంచి వ్యూ అయితే కనిపించింది నాకు. ఈ దగ్గరలో వచ్చి మళ్ళీ పడుకున్నా, మళ్ళీ నిద్ర వచ్చింది, మళ్ళీ పడుకున్నా. నిద్ర సరిపోక ఆల్రెడీ లేచి 4కు బయలుదేరా. మళ్ళీ దారిలో ఒక దగ్గర ఆపా, మళ్ళీ కొంచెం కళ్ళు మూసుకున్నట్టు అనిపిస్తే మళ్ళీ ఆపా. ఒక హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ బయలుదేరా అనమాట. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్యాక్టరీకి అయితే రీచ్ అయిపోతాం. మళ్ళీ లోకల్ ఈ మధ్యన ఏందో, నిన్న కూడా ఒక ట్రిప్ లోకల్ వేసాను, మళ్ళీ ఈ ట్రిప్ కూడా మళ్ళీ నాతో లోకల్ వేపిస్తున్నారు. బాపట్ల టు స్నోమ్యాన్కి వేపిస్తున్నారు, ఐటీసీ వాళ్ళది. ఇప్పుడే ఫ్యాక్టరీలోకి అయితే రీచ్ అయిపోయాం మనం. లోడింగ్ స్టార్ట్ చేసే లోపల 9 అట్లా అవుతుంది అనమాట. ఇంతకుముందు కూడా వచ్చాం కాబట్టి మనం పొద్దున్నే కూలింగ్లో పెట్టేశారు కంటైనర్ని. కాకపోతే లోడింగ్ చేసే టయానికి మనకి 10 గంటల గంట స్టార్ట్ చేశారు. ఈవినింగ్ నైట్ 12 గంటలకు బిల్ ఇచ్చారు పోయిన ట్రిప్లో, లాస్ట్ ట్రిప్లో. సో లాస్ట్ ట్రిప్లో నేను వీడియో అనేది తీయలేదు సరిగా, నిద్ర లేకపోవడం వల్ల. సో ఈ ట్రిప్లో కొంచెం నిద్ర అయితే కవర్ అయింది, మనకి ఇబ్బంది లేదు. నాకు తెలిసి ఇంకా ఫ్యాక్టరీ లోపల తీసుకొని కూలింగ్ పెట్టేయడం బండిని మనం. ఎంత మోడర్న్గా ఉందో, ఎంత నీట్గా మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ, ఫ్యాక్టరీ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట మెయింటెనెన్స్. చూడండి ఎట్లా ఉందో బిల్డింగ్స్. ఈ లోడింగ్ చేసే పాయింట్స్ కానీ ఇగో చూడండి, లోడింగ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, నీట్గా మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి చూడండి. బండి పాయింట్లో పెట్టింది కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్. ఇలాంటి ఫ్యాక్టరీలో కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి, నీట్గా కూడా ఉండాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేసేటప్పుడు మనం కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. గుటకాలు దీన్ని ఉయ్యడం, సిగరెట్లు తాగడం అలాంటివి కూడా చేయకూడదు ఇక్కడ.